హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈరోజు మన ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఈరోజు మన ఎగ్జామ్ పేపర్ వచ్చేసి యావరేజ్ టాపిక్ మీద. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ అండి. ద బాడీ వెయిట్ ఆఫ్ 7 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ రికార్డెడ్ యాజ్ 54 kgs, 78 kgs, 43 kgs, 82 kgs, 67 kgs, 42 kgs and 75 kgs అన్నాడు. వాట్ ద యావరేజ్ బాడీ వెయిట్ ఆఫ్ ఆల్ ద 7 స్టూడెంట్స్ ఈజ్ కావాలి. ఒక తరగతికి చెందిన 7 విద్యార్థులు శరీర బరువు 54 కిలోలు, 78 కిలోలు, 43 కిలోలు, 82 కిలోలు, 67 కిలోలు, 42 కిలోలు, మరి 75 కిలోలు. అయితే 7 విద్యార్థుల యొక్క సగటు శరీర బరువు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇవన్నీ కూడా టోటల్ చేయాలండి. ఇవన్నీ కూడా అంటే ఎవరెవరిని టోటల్ చేయాలి? ఇప్పుడు మనము 54 అని తీసుకోవాలా, ఇది 54 కేజీలు, ఇంకోటి 78 కేజీలు, ఇంకోటి 43 కేజీలు, ఇంకోటి 82 కేజీలు, ఇంకోటి 67 కేజీలు, ఇంకోటి 42 కేజీలు, ఆ తర్వాత 75 కేజీలు. ఇవన్నీ టోటల్ చేస్తామనుకో మనకి ఎంత వస్తుంది అంటే 441 వస్తుంది అన్న. డివైడ్ బై మొత్తం ఎన్ని వాల్యూస్ ఇవి మొత్తం కౌంట్ చేస్తే 7 వాల్యూసే కదా. 441 డివైడ్ బై 7 చేయాలన్నట్టు. 7తో 441 డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 63 కదా. సో కాబట్టి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 63 కేజెస్. 63 కేజెస్ అవసరం. అంటే ఫస్ట్ వన్కి ఏ ఆప్షన్ అన్నమాట. సగటు ఈక్వల్స్ ఆల్రెడీ నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇది కేవలం పేపర్ ఎక్స్ప్రెషన్ అమ్మ. కాన్సెప్ట్ అనేది ఓరియంటేషన్ ఏమఉండదు, డైరెక్ట్గా మనం క్లాస్ వింటమే అంతే. అంటే డైరెక్ట్గా పెట్టిన ఎగ్జామ్కి ఎక్స్ప్లెనేషన్ అంతే. మొత్తం యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 441 డివైడ్ బై 7 అనమాట. వాల్యూ బికాస్ 63 కేజెస్. 63 కేజెస్ మన ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 1. తర్వాత సెకండ్ వన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 2 చూడు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ స్కోర్స్ అన్నాడు. 385, 441, 876, 221, 536, 46, 291 అండ్ 428 అన్నాడు. అంటే ఇప్పుడు మనకి వీటికి సగటు చేయాలంటే మొత్తం యాడ్ చేసి డివైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ చేయాల్సిందే. ఇప్పుడు ఏమనంటే ఇవన్నీ కూడా యాడ్ చేస్తామనుకో మనకి ఏం చేయాలి? ఇక్కడ మనకి ఇప్పుడు 385 ఒకటి, ఇంకోటి 441 ఒకటి, ఇంకోటి 876 ఒకటి, ఇంకోటి 221 ఒకటి, ఇంకోటి 536 ఒకటి, ఇంకోటి 46 ఒకటి, ఇంకోటి 291 ఒకటి, ఇంకోటి 428 ఒకటి. సో ఇవన్నీ టోటల్ చేస్తామనుకో మనకి ఎంత వస్తుంది అంటే ఇది 3224 వస్తుంది. 3224 డివైడ్ బై మొత్తం ఎన్ని నెంబర్లో కౌంట్ చేయండి? 1 2 3 4 5 6 7 8. సో కాబట్టి ఇది 8 పెట్టి దీన్ని కట్ చేయాలన్నమాట. 8 పెట్టి కట్ చేస్తే దీనిలో ఇది ఎన్నిసార్లు పోతుంది? 403 టైమ్స్ పోతుంది. అంటే సెకండ్ వన్కి బి ఆప్షన్ అనమాట. 3224 డివైడ్ బై 8తో భాగారం చేస్తే వచ్చేది 403 ఆన్సర్. అంటే సెకండ్ వన్కి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. తర్వాత థర్డ్ వన్ చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 3 చూడండి. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 5 persons ఆర్ 1132, 1140, 1144, 1136 and 1148 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ దేర్ అర్థమెటిక్ మీన్స్ అని అడుగుతున్నాడు. 5 వ్యక్తుల యొక్క నెలసరి ఆదాయాలు వరుసగా 1132, 1140, 1144, 1136, 1148 అయితే వారి యొక్క అంకగణిత సగటు ఎంతో కావాలి. మొత్తం కూడి డివైడ్ బై ఎన్ని నెంబర్స్ ఉంటే వాటిని డివైడ్ బై రాస్తే చాలు. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? మొత్తం కూడా యాడ్ చేస్తే 5700 వస్తుంది. 5700 డివైడ్ బై ఎన్ని నెంబర్స్? మనకి 5 కదా. సో కాబట్టి డివైడ్ బై 5 చేయండి. ఆన్సర్ బికమ్స్ ఎంత అంటే 1140 మన ఆన్సర్ అండి. 5700 డివైడ్ బై 5 చేయాలా. సో 5700 డివైడ్ బై 5 చేస్తే వచ్చే వాల్యూ ఆన్సర్. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 1140 ఆన్సర్ అనమాట. మొత్తం యాడ్ చేస్తే వచ్చింది 5700 అండి. ఆ 5700 డివైడ్ బై ఎన్ని నెంబర్స్? 5 నెంబర్సే కదా. డివైడ్ బై 5 చేయాలన్నమాట. 5700 డివైడ్ బై 5 చేస్తే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 1140 మన ఆన్సర్ అనమాట. థర్డ్ వన్కి 1140. ఓకే, ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ మనకి అమాంగ్ 5 people విత్ ఇన్కమ్ 15,000, 26,000, 16,000, 19,000, 50,000 రూపీస్ రెస్పెక్టివ్లీ, హౌ మెనీ విల్ హ్యావ్ ఇన్కమ్ లెస్ దాన్ ది మీన్ ఇన్కమ్ ఆఫ్ 5 people అన్నాడు. అంటే ముందు వీటన్నిటి కూడా ఇన్కమ్ యొక్క మీన్ కనుక్కొని దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమందో కనుక్కోవాలి. ఇప్పుడు 15,000, 26,000, 16,000, 19,000, 50,000 మొత్తాన్ని టోటల్ చేయాలి. 15 + 26 అన్నా మనకు మొత్తం ఎంత? మనకి ఇది 41 కదా. 41 + 16 ఎంత? 57 కదా. 57 + 9 76 + 50 126 కదా మన ఇక్కడ. అంటే ఇది మొత్తం కూడా క్యాలిక్యులేషన్ చేస్తే నాకు వచ్చింది 126,000 అని అర్థం. డివైడ్ బై ఎంత మనకి? 5. 126,000 డివైడ్ బై 5 పెట్టి కట్ చేస్తామనుకోమ్మా ఇది ఎంత వస్తుంది అంటే 25,200 వస్తుంది. 25,200 కన్నా ఎన్ని నెలల్లో తక్కువ ఉందో కావాలి. అంటే ఎంతమంది దగ్గర తక్కువ ఉందో కావాలి. సో 25,200 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? 15,000 ఒకటి,
16,001 19,001 అంటే ముగ్గురు తక్కువ ఉన్నారు కాబట్టి సి ఆప్షన్. అంటే ఫోర్త్ మనకి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 1,26,6,000 డివైడ్ బై 8 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వస్ట్ ఎంత 25,200. 25,200 అంటే ఎంతమంది దగ్గర 25,200 కన్నా తక్కువ ఉన్నాయంటే 1 2 3 మెంబర్స్ కాబట్టి 3 మెంబర్స్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది నెంబర్స్ 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 21, 14 and x. He found the mean to be 12. What should be the number in place of x కావాలి. 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 14 మరి x సంఖ్యల అంకగణిత సగటును కనుగొనమని ఒక విద్యార్థిని కోరారు. అతను సగటు 12 కనుగొన్నాడు. x స్థానంలో సంఖ్య ఏది ఉండాలని అడుగుతున్నాడు అనమాట. సో ఎప్పుడైనా సగటులో నేను చెప్పిన పాయింట్ అంటే సగటుని ఎప్పుడు కూడా మొత్తంలో మార్చాలి. సగటుని ఎప్పుడు కూడా ఎలా మార్చాలి? మొత్తంలో మార్చాలి. ఇప్పుడు వాడిచ్చిన సగటు ఎంత 12 కదా ఇక్కడ. ఆ సగటుని మొత్తంలో మార్చాలంటే ఈ 12 ఏదైతే సగటు ఉందో దాన్ని ఇంటూ 12 చేయండి. ఎందుకంటే 12 సంఖ్యలు కాబట్టి 12 ఎంత 144 కదా. ఆ 144 రాసి మిగిలి ఉన్న సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయండి. ఎక్స్ కాకుండా మిగిలి ఉన్న సంఖ్యలన్నీ యాడ్ చేయండి అమ్మా. ఈ సంఖ్యలు మొత్తం కూడా మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 137 వస్తుంది. సో 144 నుంచి 137 మైనస్ చేస్తే ఎంత ఆన్సర్ 7 కదా. సో కాబట్టి 5th వన్కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 12 144 మొత్తం సంఖ్యలు ఎక్స్ కాకుండా యాడ్ చేస్తే 137. 144 నుంచి 137 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 7 అనేది మన ఆన్సర్ అనమాట. తర్వాత 6th వన్ చూడు. ద యావరేజ్ ఆఫ్ 2, 7, 6, x is 5 and the average of 18, 1, 6, x and y is 10. What is the value of y అని అడుగుతున్నాడు. 2, 7, 6, x యొక్క సగటు 5. ఓకే, మరియు 18, 1, 6, x మరియు y యొక్క సగటు 10 అయినా y విలువ కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు ఏమంటే ఏదైతే సగటు ఉందో సగటుని మొత్తంలో మార్చాలి. 5 సగటే కదా. సో కాబట్టి దాన్ని ఇంటూ 4 చేయి. ఎందుకంటే 4 సంఖ్యలు కాబట్టి 5 4 ఎంత 20 మైనస్ 2, 7, 6 13 2 ఎంత 15 అంటే 20లోంచి 15 మైనస్ చేసాం మనకు వచ్చే వాల్యూ ఎంత 5 అంటే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5. 20 అంటే 5 4 20 అండి. 5 ఇంటూ 4 చేసి 20. 20లోంచి 2 + 7 + 6 చేయాలి. 7 + 6 13 + 2 15. 20లోంచి 15 మైనస్ చేసి ఎక్స్ వాల్యూ 5. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సంఖ్యలు ఉన్నాయి చూడు. 18, 1, 6 x y ఉన్నాయి కదా. 5 సంఖ్యలే కదా. 5 సంఖ్యలే కదా. సగటు ఎంత ఇచ్చాడు వాడు 10 కదా ఇచ్చింది. సో కాబట్టి 10 × 5 చేయాలి. 15 ఎంత అంటే 50. ఆ 50లో నుంచి అంతకుముందు ఉన్న సంఖ్యలు మనం మైనస్ చేయాలి. ఎవరైనా తెలుసు మనకి ఇక్కడ 18 తెలుసు, 1 తెలుసు, 6 తెలుసు, ఎక్స్ వాల్యూ కూడా 5 అని తెలుసు. 18 + 1 19 + 6 25 + 5 ఎంత 30 అంటే 50లోంచి 30 మైనస్ చేసామనుకో వచ్చే వాల్యూ ఎంత అంటే 20. సో కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 20 అనేది మన ఆన్సర్ అనమాట. అంటే 6th మనకి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఇక్కడ ఉన్నది 20 అనేది 5 4 ఎంత 20. 20లోంచి 15 మైనస్ చేస్తే ఎక్స్ వాల్యూ 5 అండి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్థానంలో 5 పెట్టేస్తాం అనుకో. 18 + 1 19 + 6 25 + 5 ఎంత 30. 50లోంచి 30 మైనస్ చేస్తే 20 అండి. 20 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఆన్సర్ 6th మనకి 20 ఇస్తే మన ఆన్సర్ అనమాట. 7th వన్ చూడు. ప్రాబ్లం నెంబర్ 7 అండి. A library has an average of 510 visitors on Sunday and 240 on other days అన్నాడు. The average number of visitors per day in a month of 30 days beginning with Sunday was కావాలి. ఒక లైబ్రరీకి ఆదివారం సగటున 510 మంది మరియు ఇతర రోజుల్లో 240 మంది సందర్శకులు ఉన్నారు. ఆదివారం ప్రారంభమయ్యే 30 రోజుల నెలలో రోజు సగటున సందర్శకుల సంఖ్య ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఏమనంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ విత్ సండే అంటే 30 రోజులు కల నెలలో ఎన్ని సండేస్ వస్తాయి అంటే 1వ తారీఖు సండేనే, 8వ తారీఖు సండేనే, 8, 7, 15 సండేనే, 15, 22 సండేనే, 22, 7, 29 కూడా సండే. అంటే 5 సండేలు వస్తాయి. ప్రతి సండే రోజు 510 మంది వస్తారంట. అంటే 5 రోజులకి చూడు ఇక్కడ 5 రోజులకి ప్రతి రోజున 510 మంది వస్తారు. ఇంకా మిగిలి ఉన్న రోజులు ఎన్ని 25 రోజులే కదా. ఆ 25 రోజులకి ఎంతమంది వస్తారు ఇక్కడ 240 మెంబర్స్ వస్తారు. యావరేజ్ 240. మరి చెప్పి ఇక్కడ 240 కాస్త 510 అయిందంటే గుర్తుపెట్టుకో. 240 కాస్త 510 అయిందంటే ఎంత పెరుగుతుంది ఇక్కడ మనకి 270 పెరుగుతుంది. ఆ 270 ఇంటూ ఎప్పుడైనా కింద ఉన్న నెంబర్తో మల్టిప్లై క్లాస్లో చెప్పాను కదా. ఆ 5 డివైడ్ బై 30 చేయాలి. 240కి 510కి డిఫరెన్స్ ఎంత 270 కదా. ఆ 270 ఇంటూ కింద ఉన్న నెంబర్ ఎంత 5. 270 ఇంటూ 5 డివైడ్ బై 25 మెంబర్స్. ఇక్కడ 5 మెంబర్స్ అంటే 30 పెట్టి భాగారం చేయండి. 30 పెట్టి భాగారం చేస్తాం. 30 270లో ఎన్ని సలబు 9 సలబు 9 ఎంత 45. అంటే ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో ఇదంతా 240 ప్లస్ ఎంత 45 చేయాలా. ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత 285 285 మన ఆన్సర్ అనమాట. అంటే 7th మనకి డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట 285.
ఇది ఓవరాల్ యావరేజ్ కనుక్కునే మోడల్ అని నేను ఆల్రెడీ చెప్పానమ్మా. 240కి 510 డిఫరెన్స్ 270 ఇంటూ 5 కింద ఉన్న నెంబర్ ఇంటూ 5 డివైడ్ బై మొత్తం ఉన్న వాళ్ళు ఎంతమంది 30 మందితో భాగారం చేయండి. 240 + 45 చేస్తే వచ్చే వాల్యూ ఆన్సర్. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 285 మన ఆన్సర్ అనమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 8 అండి. In a class there are 32 boys and 28 girls. The average age of the boys in the class is 14 years and the average of girls in the class is 13 years. What is the average age of whole class అన్నాడు. ఒక తరగతిలో 32 మంది బాలురు 28 మంది బాలికలు ఉన్నారు. తరగతిలో అబ్బాయిల సగటు వయసు 14 సంవత్సరాలు మరియు తరగతిలో బాలికల సగటు వయసు 13 సంవత్సరాలు. అయితే మొత్తం తరగతి యొక్క సగటు వయసు ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఉన్న వాళ్ళు మొత్తం చూడ ఇక్కడ మనకి ఎంతమంది బాయ్స్ ఉన్న 32 బాయ్స్ అన్నాడు. ఉన్న బాయ్స్ 32 బాయ్స్, గర్ల్స్ ఎంతమంది 28 అన్నాడు. సో కాబట్టి చూడ ఇక్కడ మనకి ఇది 28 గర్ల్స్, 32 బాయ్స్ 28 గర్ల్స్ అనుకున్నాం అనుకో. గర్ల్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 13, బాయ్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 14. ఎప్పుడైనా కంపేర్ ఓవరాల్ యావరేజ్ ఎలా చేయాలో నేను చెప్పాను. ఇక్కడ ఏమని చెప్పానంటే 13 14 అవ్వాలంటే ఎంత పెరగాలి, 1 కదా పెరగాల్సింది. ప్లస్ 1 ఇంటూ ఎంత రాస్తామంటే 32 బై ఎంత 60 చేయాలి. క్యాలిక్యులేషన్ చేస్తే పైన నెంబర్ ఎంత 30 కదా, 30/32/60 చేస్తే వచ్చే వాల్యూ 0.53 ఎక్స్ట్రా అన్నమాట. సో దీని ప్రకారం మనకు వచ్చే ఆన్సర్ ఎంత 13.53 అని అర్థం. 13.53 అంటే 8th మనకి ఆన్సర్ అంటే డి ఆప్షన్. 28 మంది అమ్మాయిలు 13 సంవత్సరాలు, 32 మంది అబ్బాయిలు 14 సంవత్సరాలు. 13 14 మధ్య భేదం 1 ఇంటూ 32 డివైడ్ బై 60 చేస్తే వచ్చే వాల్యూ 0.53. 13.0.53 ఎక్కువ అంటే 13.53 మన ఆన్సర్ అన్నమాట. తర్వాత 9th వన్ చూడమా. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 16 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 50.25 అండ్ దట్ ఆఫ్ ది రిమైనింగ్ 8 బాయ్స్ ఇస్ 45.15. ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్ కావాలి. అంటే ఇప్పుడు 8 మంది బాయ్స్ ఉన్నారంట. 8 మంది బాయ్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 45.15. 16 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 50.25. ఓవరాల్ యావరేజ్ ఎలా కనుక్కుంటాం ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను నీకు, క్లాస్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మనకి క్లాస్ వీడియోస్లో కూడా. 45.15కి 50.25కి మధ్య గ్యాప్ చూడాలి. ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ మనకి ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి, ఇది 5.1 పెరిగింది. ఆ 5.1 ఇంటూ కింద ఉన్న నెంబర్ ఎంత 16 డివైడ్ బై మొత్తం ఉన్న వాళ్ళు ఎంతమంది 24. సో 8 2 8 3 3 పెట్టి కట్ చేస్తే మనకి ఇది 1.8 అంటే ఈ వాల్యూ పెరగాల్సిన వాల్యూ ఎంత 3.4 పెరగాలి. సో మనకు ఉన్న వాల్యూ చూడడానికి మనకి ఎంత ఉంది 45.15 ప్లస్ 3.4 క్యాలిక్యులేషన్ చేయండి. సో ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 48 చూడు ఇక్కడ 48.55 మన ఆన్సర్ అనమాట. 48.55 ఆన్సర్ అంటే 9th మనకి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 45.15కి 50.25కి డిఫరెన్స్ ఎంత 5.1. 5.1 ఇంటూ కింద ఉన్న నెంబర్తో మల్టిప్లై చేయాలని చెప్పాను. ఇంటూ 16 డివైడ్ బై 8 + 16 24 అంటే 3.4. 45.15 ప్లస్ 3.4 చేస్తే 48.55 ఆన్సర్ అనమాట. 9th మనకి సి ఆప్షన్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 10 అండి. ప్రాబ్లం నెంబర్ 10th వన్ చూడండి. ఓకే, ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ 60. The mean of 5 observations is 60, the mean of 10 observations is 30 and the mean of 15 observations is 20. The mean of all 30 observations కావాలి ఇక్కడ. అంటే వాడు ఇచ్చిన దానిలో చూడండి ఇక్కడ అంటే 5 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ వాడు ఇచ్చేస్తాడు, ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు. 10 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, వాడు ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడు. 15 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. నువ్వు చేసినప్పుడు షార్ట్ కట్ అప్లై చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం లీస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను. సో కాబట్టి ఇక్కడ 20 యావరేజ్ 30 యావరేజ్ 60 యావరేజ్ లీస్ట్ నెంబర్ ఎంత 20 కదా. 20 కాస్త 30 అయ్యిందంటే ఎంత పెరిగింది 10 కదా. 10 × 10 అంటే ఎంత 100 అంటే ఇది 100 పెరిగింది అని అర్థం. 20 కాస్త 60 ఏంటంటే 40 కదా. 40 × 5 అంటే ఎంత 200 పెరిగినట్లు లెక్క. 100 + 200 అంటే ఎంత 300. ఆ 300 డివైడ్ బై మనం ఏం చేయాలి 30 అంటే మనకు పెరగాల్సిన వాల్యూ ఎంత 10. అంటే నేనేమనంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అంటే 20 పైన ఒక 10 పెరగాలి. 20 + 10 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 30. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 30 పెరగాలి. అంటే ఎప్పుడైనా కనెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కనిష్టమైన విలువతో స్టార్ట్ చేయాలి. 20 కాస్త 30 ఏంటంటే 10 పెరిగింది, 10 10 100. 20 కాస్త 60 ఏంటంటే 40, 45 ఎంత 200. 100 + 200 300 డివైడ్ బై మొత్తమైన సంఖ్యలో 15 + 10 + 5 30. 300 డివైడ్ బై 30 అంటే ఎంత 10. సో కాబట్టి ముందు ఉన్న సగటు 20 + 10 30 అనేది మన ఆన్సర్. సో కాబట్టి 10th మనకి సి ఆప్షన్ ఆన్సర్. అండ్ ప్రాబ్లం నెంబర్ 11 అండి. ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ది ఫస్ట్ 5 months ఆఫ్ ఎ ఇయర్ ఈజ్ 5,000 రూపీస్ అండ్ ఫర్ ది నెక్స్ట్ 7 months ఈజ్
ఇట్ ఈస్ 5,400 రూపీస్. హీ సేవ్ 2,300 రూపీస్ డ్యూరింగ్ ద ఇయర్. హిజ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ కావాలి. సంవత్సరంలో మొదట 5 నెలల మనిషి ఖర్చు, ఒక వ్యక్తి యొక్క ఖర్చు సగటున 5,000 రూపాయలు. తర్వాత 7 నెలలకు ఇది 5,400 రూపాయలు. అతను సంవత్సరంలో 2,300 రూపాయలు ఆదా చేస్తాడు. అయినా అతని యొక్క సగటు నెలవారీ ఆదాయం ఎంతో కావాలి ఇక్కడ. ఇది వాడిచ్చిందండి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వాడిచ్చిన దానిలో నేనేమన్నా అంటే ఫస్ట్ 5 మంత్స్కి యావరేజ్ ఇచ్చేసాడు వాడు. ఫస్ట్ 5 మంత్స్ యొక్క యావరేజ్ ఎంత 5,000 కదా. తర్వాత నెక్స్ట్ 7 మంత్స్కి యావరేజ్ ఎంత 5,400 కదా. ఇది వాడిచ్చింది. అంటే 5 మంత్స్కి 5,000, 7 మంత్స్కి 5,400 అంటే నేనేమన్నా అంటే ఇక్కడ ఎప్పుడైనా ఓవరాల్ యావరేజ్ కనుక్కునేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ చేయమన్నాను. 5,000 కాస్త 5,400 ఏంటంటే ఎంత పెరిగింది చెప్పండి నాకు. 400 కదా పెరిగింది. ఆ ప్లస్ 400 ఇంటూ 7. ఓకే 400 ఇంటూ 7 ప్లస్ అన్న. అయితే ఇక్కడ కొంత మెన్షన్ చేసి సేవింగ్ కూడా ఇచ్చాడు కదా, ఆ సేవింగ్ కూడా కలపాలన్నమాట. అంటే 2,300 రూపీస్ ఎక్స్ట్రా. అయితే మనకి నెలకు కావాలి కాబట్టి మంత్లీ ఇన్కమ్ కావాలి కాబట్టి యావరేజ్ మంత్లీ ఇన్కమ్ కావాలి కాబట్టి డివైడ్ బై ఎంత పెట్టి డివైడ్ చేయాలి ఇక్కడ 5 నెలలు 7 నెలలు అంటే 12 నెలలు 12 నెలలు పెట్టి డివైడ్ చేయాలి. అంటే ఎక్స్ట్రా వచ్చేది ఎంత అంటే 5,100 డివైడ్ బై 12 చేయాలి. వచ్చే వాల్యూ ఎంత అంటే 12 బెడ్ కట్ చేస్తే మనకి చూడడం ఇక్కడ మనకి ఇది 3 4 3 అనేది 1,700 టైమ్స్ పోతుంది. సో ఈ క్యాలిక్యులేషన్లో ఇది 425 అన్నమాట. సో వాడు చెప్పిన దాని ప్రకారం ఇది 5,000 రూపాయలు ప్లస్ 425 రూపాయలు. అంటే ఈ వాల్యూ అనేది నథింగ్ బట్ 5,425. 5,425 రూపాయలు ఆన్సర్. అంటే 11th మనకి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. అంటే ఈ 2,300 రూపాయలు సేవింగ్ కాబట్టి ఆ సేవింగ్ కూడా నేను తీసుకుని మనం యాడ్ చేసాము. సో 2,300 ప్లస్ 2,800 మొత్తం 5,100 నెలకు కావాలి కాబట్టి బై 12 చేయాలి. సో కాబట్టి వాల్యూ ఈక్వల్స్ 5425 మన ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 12 అండి. మనకి వాడు చెప్పిన దాని ప్రకారం ఏమన్నా అంటే 3 మంత్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 4,000 రూపీస్ ఇచ్చాడు. హౌ మెనీ ఐటమ్స్ ఇట్ మస్ట్ ప్రొడ్యూస్ ఆన్ యావరేజ్ పర్ మంత్ ఓవర్ ది నెక్స్ట్ 9 months టు అన్ యావరేజ్ ఆఫ్ 4,375 అని అడుగుతున్నాడు. అంటే 4,375 యావరేజ్ రావాలంటే నెక్స్ట్ 9 monthsలో ఎంత ఉండాలని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే వాడు ఇచ్చిన దానిలో 12 monthsకి ఇచ్చాడండి 4,375 అని. అది 4,375 అంటే ఇది మధ్య గ్యాప్ ఎంత 375 కదా. అంటే 375 ఇంటూ 12 బై 9 చేయాలి. సో క్యాలిక్యులేషన్లో ఇది 3 3s అండ్ 3 అనేది దీనిలో 125 టైమ్స్ పోతే 3 అనేది దీనిలో 12లో 4 టైమ్స్ పోతే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 500. సో నేనేమన్నా అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది 4,000 రూపీస్ అనేది స్టార్టింగ్ నెంబరు ప్లస్ ఇంకొక ఎక్స్ట్రా ఎంత కావాలా 500 రూపీస్ కావాలా. 4,000 ప్లస్ 500 అంటే వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 4,500 రూపీస్. అంటే 4,500 రూపీస్ ఆన్సర్. అంటే 12th వన్కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 4,000కి 4,375 డిఫరెన్స్ ఎంత 375 కదా. 375 ఇంటూ 12 డివైడ్ బై 9 చేయాలన్నట్టు. డివైడ్ బై 9. సో 125 టైమ్స్ 3 3 అన్నప్పుడు 3 and 12లో 4 టైమ్స్ పోతే 125 ఇంటూ 4 చేయాలి. వాల్యూ 500 రూపీస్. అంటే ఫస్ట్ ఉన్న వాల్యూ లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఇంకో 500 రూపాయలు ఎక్స్ట్రా 4,000 రూపాయలు ప్లస్ 500 అంటే 4,500 4,500 రూపీస్ మన ఆన్సర్ అండి. ఇక్కడ 12th వన్కి 4,500 అంటే ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 13th చూడు ప్రాబ్లం నెంబర్ 13. If the average of 5 numbers is 10, the number which should be added to make the average 12 is కావాలి. 5 సంఖ్యల యొక్క సగటు 10. సగటు 12ని చేరడానికి జోడించవలసిన సంఖ్య ఎంతో కావాలి. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన దానిలో చూడండి ఇక్కడ ఇంతకుముందు ఎలా అయితే షార్ట్ కట్ చెప్పాను దాని ప్రకారమే చేస్తున్నాము. 5 సంఖ్యల సగటు 10. 6 సంఖ్య జోడించడం వల్ల సగటు 12 అయిందంట. 5 సంఖ్యల యొక్క సగటు 10, 6 సంఖ్యల యొక్క సగటు 12 అన్నాడు. నేను చెప్తాను 10 కాస్త 12 అవుతుంది కదమ్మా. సో కాబట్టి ఇక్కడ నీకు చూడు ఇక్కడ 10 కాస్త 12 అవుతుందంటే చూడు 10 12 అయిందంటే ఎంత పెరిగింది 2 కదా. సో కాబట్టి 2 ఇంటూ 6 అడుగుతుందంటే ఇది 12 సగటు కావటానికి కలపవలసిన సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఒక సంఖ్య కదా అడుగుతుంది కాబట్టి ఇక్కడ 10 కాస్త 12 అయినప్పుడు మనకి 2 2 6 12 డివైడ్ బై ఒక సంఖ్య గురించి అడిగాడు కాబట్టి డివైడ్ బై 1 చేయాలి. అంటే ముందు ఉన్న సగటు 10 ప్లస్ ఎంత 12. 10 ప్లస్ 12 అంటే వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత 22. సో కాబట్టి 13th ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 10కి 12 మధ్య భేదం 2 2 6 12 డివైడ్ బై ఒక సంఖ్య కదా. జోడించిన సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి బై 1 చేయండి. 10 ప్లస్ 12 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 22 మన ఆన్సర్ అన్నమాట. 13th సి ఆప్షన్. తర్వాత 14th 14 లెక్క చూడు. ద యావరేజ్ ఆఫ్ రన్స్ ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఆఫ్ 10 innings was 32.
హౌ మెనీ రన్స్ మస్ట్ హీ మేక్ ఇన్ హిజ్ నెక్స్ట్ ఇన్నింగ్స్ సో యాజ్ టు ఇంక్రీజ్ యావరేజ్ ఆఫ్ రన్స్ బై 4 రన్స్ అన్నాడు. 10 ఇన్నింగ్స్లో క్రికెట్ ఆటగాడు పరుగులు సగటు 32, తన పరుగులు సగటును 4 పెంచడానికి తన తదుపరి ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేయాలని అడుగుతున్నాడు అంతే. అంటే ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం 10 ఇన్నింగ్స్ అన్ని వాడు ఇచ్చింది, 10 ఇన్నింగ్స్ యొక్క సగటు 32 అన్నాడు. 11 ఇన్నింగ్స్లో ఇంతకుముందున్న సగటు 4 పెంచాలంటే అప్పుడు 36 అయినట్టే కదా. నువ్వేం లేదు, ఇవన్నీ కూడా ఓవరాల్ యావరేజ్ కాన్సెప్టే కాబట్టి మధ్య గ్యాప్ చేయి అంతే. సో 32 కాస్త 36 అయిందంటే ఎంత పెరిగింది చెప్పు నాకు? 4 కదా. ఆ 4 ఇంటూ కింద ఉన్న నెంబర్ 11 డివైడ్ బై ఆ కలిపిన ఒక ఇన్నింగ్స్ గురించి కావాలి కాబట్టి డివైడ్ బై 1 చేయాలి. మొత్తం అడిగితే 21 రాసి ఉండేవాళ్ళం, కావాల్సింది ఏంటి కలిపే ఇన్నింగ్స్ కావాలి కాబట్టి ఆ ఇన్నింగ్స్ యొక్క వాల్యూ కింద రాయాలి. సో ఇక మనకి ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఎంత అంటే ఇది 32 ప్లస్ ఎంత 44. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 76, 76 ఆన్సర్ అనమాట. అంటే 14కి డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 15 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 15 చూడు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 24 స్టూడెంట్స్ is 35 kgs. If the weight of the teacher be included, the average raised by 400 grams అన్న ద వెయిట్ ఆఫ్ ద టీచర్ ఈజ్ కావాలి. అంటే వాడు చెప్పిన పాయింట్ ప్రకారం చూడు, ఇక మనకి ఇప్పుడు 24 మంది స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళ సగటు వచ్చేసి 35 కేజీలు. అయితే మనకి ఏమన్నాడు, టీచర్ అనేది ఇంక్లూడ్ చేసినట్లయితే అన్నాడు. అప్పుడు ఒక టీచర్ కలిసాడు కాబట్టి 25 మందే కదా అయ్యేది. అప్పుడు ఇక్కడ 35 కేజీల ఎన్ని గ్రాములు అవుతుంది? ఇక్కడ మనకి 400 గ్రాములు పెరగాల. ఇది వాడనేది ఏం లేదు, చాలా సింపుల్. ఇంతకుముందు చేసినట్లే ఇద్దరి మధ్య గ్యాప్ చేయమన్నాను. ఎంత పెరుగుతుంది? 400 గ్రాములే కదా పెరుగుతుంది. ఇది 400 గ్రాములు ఇంటూ ఎంతమంది ఉన్నారు కింద 25 డివైడ్ బై ఒక టీచర్ గురించే కదా, కాబట్టి ఎవరి గురించి అడిగితే వాళ్ళని కింద రాయాలని చెప్పాను. సో కాబట్టి డివైడ్ బై 1 చేయాలి. సో 10,000 గ్రామ్స్ అంటే 10 కేజీసే కదా. అంటే ఇప్పుడు దీన్ని మనం రాసేటప్పుడు ఏం రాస్తాము? ఇక్కడ 35 కేజీలు ప్లస్ 10 కేజీలు చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 45 కేజీలు. సో ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ 45 కేజీస్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. ఇది 15కి ఫస్ట్ ఆప్షన్ అంట. అంటే ఓవరాల్ యావరేజ్ ఎప్పుడైనా సరే ఇలా గ్యాప్ మధ్య మాత్రమే చేయాలన్నమాట. ఇది అంటే ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము, ఆ డిస్కస్ చేసే మోడల్ ప్రకారమే ఇక్కడ నేను చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 16 అండి. ద యావరేజ్ ఆఫ్ ఏ మదర్ అండ్ హర్ 6 children is 12 years, which is reduced by 5 years if the age of the mother is excluded. How old is the mother కావాలి. అంటే ఇప్పుడు మదర్ అండ్ హర్ 6 children is 12 years అన్నాడు. అంటే మొత్తం ఎంతమంది ఉన్నట్టు 7 మెంబర్సే కదా. 7 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 12. అయితే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి వాడేమన్నా అంటే విచ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 years అన్నాడు. తల్లి మరియు ఆమె యొక్క 6 పిల్లల యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు అన్నాడు. ఇది తల్లి వయసు మినహాయించబడితే 5 సంవత్సరాలు తగ్గుతుంది అన్నాడు. అంటే 5 సంవత్సరాలు తగ్గాలంటే 6కి 7 సంవత్సరాలే కదా మనకి అయ్యేది. ఇక్కడ మనకి 6కి 5 సంవత్సరాలు తగ్గింది కదా. 5 సంవత్సరాలు తగ్గినప్పుడు మనకి 12 సగటు కాస్త మనకి ఏమవుద్ది 5 తగ్గింది కాబట్టి 7. ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఇక్కడ మనకి చూడు, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా లోయర్ నెంబర్ పైన ఉండాలా, హయ్యర్ నెంబర్ కింద ఉండాలా. 7, 12కి మధ్య గ్యాప్ ఎంత 5 కదా. సో కాబట్టి ఇక్కడ పెరిగే వాల్యూ ఎంత అంటే ఇది 5 × 7. కావాల్సిన ఎవరు మిస్ అయిన మదరే కాబట్టి 1 పర్సనే కాబట్టి డివైడ్ బై 1 చేయండి. ఇప్పుడు మనం చేసేటప్పుడు ఇక్కడ ఎలా రాస్తాము? ఇక్కడ మనకి ఇది రాసేటప్పుడు 7 + 35 + 7 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 42 ఇయర్స్ ఆన్సర్. అంటే 16th ఆన్సర్ అంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. డిఫరెన్స్ ఇంటూ 7 డివైడ్ బై అడుగుతుంది టీచరే కాబట్టి డివైడ్ బై 1 చేయాలా. 5 × 7 35 డివైడ్ బై 1 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ 35 అవుతుంది. 35 + 7 చేయాలా. ఎప్పుడు కూడా నువ్వు ఎవరినైతే పే చేసుకున్నావు వాడికి కలపాలి అనమాట. ఇది ఓవరాల్ యావరేజ్ కాన్సెప్ట్. క్లాస్లో డిస్కస్ చేసిందే మనం ఇక్కడ చెప్తున్నాం అంతే. 17 చూడు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 men is increased by 1.5 kgs. One of the man whose weight 65 kgs replaced by new man అన్నాడు. ద వెయిట్ ఆఫ్ ద న్యూ మ్యాన్ ఈస్ కావాలి. 65 కిలోలు బరువు ఉన్న మనిషి స్థానంలో ఒకరు కొత్త మనిషి వచ్చినప్పుడు 8 మంది పురుషుల సగటు బరువు 1.5 కిలోలు పెరుగుతుంది. అయినా కొత్త మనిషి యొక్క బరువు ఎంత కావాలి. సో ఇది రీప్లేస్మెంట్ మోడల్. మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం రీప్లేస్మెంట్ మోడల్. వెళ్ళిపోతున్న వాడి యొక్క వెయిట్ ఎంత 65 కేజీలే కదా. ఇది 65 కేజీలు ప్లస్ 8 ఇంటూ ఎంత రాస్తామంటే ఇది 1.5 చేయాలి. సో 65 కేజీలు ప్లస్ 8 ఇంటూ 1.5 అంటే 12 కదా. 65 + 12 అంటే ఎంత 77 కదా. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 77. 17కి డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. 77 కేజీలు మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. 17కి డి ఆప్షన్. ఆ తర్వాత నెక్స్ట్ 18 చూడమ్మా. 18 చూడు. ఏ బ్యాట్స్మెన్ మేక్స్ ఏ స్కోర్ ఆఫ్ 84 runs ఇన్ ది 21st innings అండ్ దస్ ఇంక్రీజెస్ హిజ్ యావరేజ్ బై 2 runs అన్నాడు. హిజ్ యావరేజ్ రన్స్ ఆఫ్టర్ 21st innings అన్నాడు.
ఒక బ్యాట్స్మెన్ 21 ఇన్నింగ్స్లో 84 పరుగులు చేశాడు మరియు తద్వారా అతని సగటును 2 పరుగులు పెంచుకుంటాడు. అయితే 21 ఇన్నింగ్స్ తర్వాత అతని యొక్క సగటు ఎంతో కావాలి. ఓకే, అంటే 21 ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులు ఏంటి 84 కదండి. మరి తద్వారా అతని యొక్క సగటును 2 పరుగులు పెంచండి. దీనికి నేను ఆల్రెడీ మన క్లాస్లో షార్ట్ కట్ చెప్పున్నాము. సో కాబట్టి చూడక మనకి ఏ బ్యాట్స్మెన్ మేక్స్ ఏ స్కోర్ ఆఫ్ 81 రన్స్ అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ ప్రకారం చూడ ఇక్కడ మనకి ఎన్ని ఇన్నింగ్స్ 21st ఇన్నింగ్సే కదా మనకి పెరిగింది ఇక్కడ. సో చూడక మనకి ఇది 20 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎక్స్ అనుకున్నాం అనుకో. ఓకే, 21 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ అనేది ఏమవుతుందంటే ఇది ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. ఓకే రైట్. సో చూడక మనకి ఇప్పుడు 27 ఇన్నింగ్స్లో 84 పరుగులు చేస్తాడు కదా. సో కాబట్టి ఎక్స్ ప్లస్ 3 కాస్త ఎక్స్ అయిందంటే 3గా తగ్గాల్సిందంటే 84 నుంచి మనం మైనస్ చేయాలి. 84 నుంచి మనం మైనస్ చేస్తే చూడక మనకి యావరేజ్ బాల్ ఇంక్రీజ్డ్ బై 2 runs. సారీ, ఇది 2 runs. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 కాస్త ఎక్స్ అవుతుందంటే ఎంత అవుతుందో 2 కదా. అంటే 2 × 20 అన్నా మనకు వాల్యూ ఎంత మైనస్ చేయాలి 40. 84 - 40 చేయండి, ఆన్సర్ ఆటోమేటిక్గా ఎంత అంటే 44 ఆన్సర్ అనమాట. 18కి సి ఆప్షన్. ఎందుకు ఎక్స్ ప్లస్ 2 రాస్తున్నామంటే ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 2 కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ 21కి ఎక్స్ ప్లస్ 2 అయితే 20కి ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 2కి ఎక్స్కి డిఫరెన్స్ ఎంత 2 × 20 40. 84 నుంచి 40 మైనస్ చేస్తే 44 మన ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ 19 చూడమ్మా. 19 చూడు. There were 24 students in a class. One of them who was 18 years old left the class and his place was filled up by a newcomer. The average of the class thereby was lowered by 1 month. The age of the newcomer is కావాలి. ఒక తరగతిలో 24 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ఒకరు 18 సంవత్సరాలు తరగతి నుంచి నిష్క్రమించారు. మరి అతని స్థానంలో ఒక విద్యార్థి కొత్తగా వచ్చాడు. తద్వారా తరగతి యొక్క సగటు 1 నెల తగ్గినట్లయితే కొత్త విద్యార్థి యొక్క విలువ ఎంత కావాలి. ఇది కూడా రీప్లేస్మెంట్ మోడ్లేనమో మనం ఆల్రెడీ చెప్పింది. అంటే చూడక మనకి వెళ్ళిపోతున్న వాడు 18 సంవత్సరాలు వాడు. ఒక్కొక్కడికి చూడక మనకి ఒక్కొక్కడికి 1 నెల తగ్గాలంట. ఒక్కొక్కడికి 1 నెల తగ్గాలి అంటే ఒక్కొక్కడికి 1 నెల తగ్గాలి. అలా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు 24 మందే కదా. ఇది తగ్గడం కాబట్టి ఇక్కడ మైనస్ ఇండికేషన్ తీసుకున్నాను. 18 - 1 × 24. 1 అనేది నెలగా గుర్తుపెట్టుకోండి. 1 అనేది నెల. 18 - 1 × 24 24 మంత్స్. 24 మంత్స్ అంటే 2 years అన్న. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే 18 - 2 వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 16 years మన ఆన్సర్ అనమాట. 19th ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. -2 అనేది ఎందుకు చేస్తున్నామంటే 2 సంవత్సరాలు కాబట్టి మనకి మైనస్ చేస్తున్నాము. 1 × 24 అంటే 24 నెలలని మనం సంవత్సరాలు మారిస్తే 2 అనమాట. 18 - 2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 16 years ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20 అన్నాం. The average age of 11 players of a cricket team is decreased by 2 months when 2 of them aged 17 years and 20 years are replaced by 2 new players. The average of the new player is కావాలి. అంటే ఇప్పుడు మనకి ఉన్న వాళ్ళు 11 ప్లేయర్స్ కదమ్మా. 20 + 17 అంతా 37 కదా. అంటే ఇద్దరు వెళ్ళిపోతున్నా ముగ్గురు వెళ్ళిపోతున్నా సేమ్ అండి మన ఇండికేషన్. 20 + 17 37 మైనస్ డిక్రీజ్డ్ బై 2 months అన్నాడు. ఉన్న ప్లేయర్స్ 11 members అన్న. సో ఇది 37 నుంచి 2 × 11 22 అంటే ఇది 1 year 10 months. మరి 1 year 10 months అన్నాం అనుకో. 37 నుంచి 1 - 36 అండి. 36 years నుంచి 10 months మైనస్ చేసామనుకో 35 years అండ్ 2 months. అయితే వాళ్ళిద్దరి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు నాకు కాబట్టి ఇక్కడ బై 2 చేయండి. సో ఇదేమవుతుందంటే 17 years and 7 months ఆన్సర్ అన్నమాట. 17 సంవత్సరాల 7 నెలలు మన ఆన్సర్. 17 సంవత్సరాల 7 నెలలు ఆన్సర్. అంటే ఇప్పుడు ఇది 37 ఎలా ఫామ్ అయిందంటే 20 + 17 37. ఒకవేళ తగ్గుతుంది కాబట్టి -30 ఇస్తాను. 2 నెలలు తగ్గుతుంది కాబట్టి -2 × 11 చేయాలి. 2 × 11 = 22 అంటే 1 సంవత్సరం 10 నెలలు మన ఆన్సర్ అనమాట. 30 సంవత్సరాలు 2 నెలలు డివైడ్ బై 2 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 17 సంవత్సరాలు 7 నెలలు ఆన్సర్. సో కాబట్టి 20కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 21 అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ is 52 kgs. 5 of them whose average weight is 48 kgs leave the class and other 5 students whose average weight is 54 kgs join the class. What is the new weight of the class? ఒక తరగతిలో 45 మంది విద్యార్థులు సగటు బరువు 52 కిలోలు. వారిలో సగటు బరువు 48 కిలోలు గల 5 విద్యార్థులు నిష్క్రమించారు. వారి స్థానంలో సగటు బరువు 54 కిలోలు గల 5 విద్యార్థులు వచ్చారు. తరగతి యొక్క కొత్త సగటు బరువు ఎంత అనేది కావాలి. ఇప్పుడు చూడు ఉన్న వాళ్ళు మొత్తంగా 45 మందే కదా. 45 మంది యొక్క సగటు ఎంత 52 kgs అంట. 45 మంది యొక్క సగటు 52 కిలోలు. అయితే వాడు ఏమన్నా అంటే 5 యొక్క సగటు 54 kgs ఉన్న సగటు కాస్త 54 kgs ఉన్న సగటు
ఓకే, ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు వస్తున్నారు కాబట్టి ప్లస్ చేయాలి, 48 కేజీలు వెళ్ళిపోతున్నారు కదా, ఇది వెళ్ళిపోతున్నారు కాబట్టి -48 చేయాలి. సో ఇప్పుడు చూడు ఇక మనకి ఇప్పుడు అంటే దీనికి యాడ్ అయ్యే సమ్ వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే వస్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకోవాలి, వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది అంటే 5 విద్యార్థుల యొక్క సగటు 48 కలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, 5 విద్యార్థుల యొక్క సగటు 54 కలిగిన వాళ్ళు లోపలికి వస్తున్నారు. సో కాబట్టి +54 నుంచి -48 చేస్తే ఎంత వస్తాయి, +6 కదా. సో కాబట్టి ఇది మనకి ఎక్స్ట్రా ఎంత వస్తుందో ఇది మనకి 6 5 ఎంత అంటే 30. ఓకే, ఇక్కడ ఇది 6 × 5 అనేది ఎందుకు అప్లై చేస్తున్నాము, 6 × 5 అనేది మనం ఎందుకు అప్లై చేస్తున్నామంటే ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దగ్గర, 5 ఉన్నారు కాబట్టి 6 5 ఎంత 30. సో కాబట్టి ఇది 30 ఎంతమంది ఉన్నారు 45. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయడమా, ఇది చేస్తే ఎంత వస్తుంది 52 2/3 52 2/3 మన ఆన్సర్ అనమాట. సో 21కి సి ఆప్షన్ మన ఆన్సర్. 52 2/3 ఆన్సర్, 21కి సి ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 22nd అమ్మా, ప్రాబ్లం నెంబర్ 22. The average age of a husband and his wife was 23 years at the time of their marriage. They have a 1-year child, 1-year-old child. The average of the family now is కావాలి ఇక్కడ మనకి. సో ఫస్ట్ ప్రజెంట్ తీసుకున్నాం అనుకో, ఇది ప్రస్తుతం తీసుకున్నాం అనుకో, వైఫ్ అండ్ హస్బెండ్ 2 మెంబర్స్ కాబట్టి 23 కదా, ఇది 23 × 2 చేయండి, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 46. ఆఫ్టర్ 5 years అంటే 5 సంవత్సరాల తర్వాత అన్నాడు ఇక్కడ చూడు, 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత అన్నాడు కదా ఇక్కడ చూడు, 5 సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుతం 46, ఒక్కోళ్ళకి 5, ఇద్దరే కదా హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇద్దరు, ఒక్కోళ్ళకి 5 కలిపితే ఇద్దరికి 10 కదా, 46 + 10 అంటే ఎంత 56 రాసి ఒక చైల్డ్ వచ్చాడు కాబట్టి 1 year చైల్డ్ యాడ్ చేయాలి, అది 57 అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు కుటుంబం యొక్క సగటు ఎంత అన్నాడు. ఇప్పుడు కుటుంబం యొక్క సగటు ఎంత కావాలి కాబట్టి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ వాళ్ళ యొక్క చైల్డ్ ముగ్గురే కదా ఇక్కడ, కాబట్టి 57 ఏం చేస్తామంటే /3 చేయండి. 57 / 3 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 19 ఇయర్స్ ఆన్సర్. అంటే 22కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ చూడు 23 × 2 అనేది ఎందుకు చేస్తున్నామంటే చూడు ఇక్కడ మనకు ఉన్న వాళ్ళు ఇద్దరు, మరి 46 కాస్త 50 ఎందుకంటే 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళాం కాబట్టి 1 ఎందుకు కలిపామంటే 1 year చైల్డ్ కాబట్టి 57 / 3 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 19 ఇయర్స్ మన ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ 4 years ago అన్నాడు, ఒక్క నిమిషం, అది 4 years ago. A and B యొక్క యావరేజ్ 18 కాబట్టి 82 ఎంత అంటే 36. ఇది ప్రజెంట్ కనుక తీసుకున్నాం అనుకోమ్మా, అది ప్రజెంట్ తీసుకుంటే 24 3 ఎంత అంటే 72. సో ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఈ 36ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఇది మైనస్ చేయాలి. ఇది 36 అనేది ఎన్ని ఇయర్స్ అగో 4 years ago కదా, 36లో మనకి A, B ఇద్దరు ఉన్నారు కాబట్టి 36 + 8 చేయాలా, 36 + 8 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 36 + 8 అంటే ఎంత 44 అండి, అది 44. 72 - 44 క్యాలిక్యులేషన్ చేస్తామనుకో, 72 - 44 అంటే 12 - 4 అంటే 8, 6 - 4 అంటే 28. సో ఈ వాల్యూ ఈక్వల్స్ నథింగ్ అంటే చూడు ఇక్కడ ఇది 28 + 8 years ఆఫ్టర్ అడుగుతున్నాడు కాబట్టి 28 + 8 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 36 years ఆన్సర్. నీకు మనం ఏజెస్లో కూడా డిస్కస్ చేస్తున్నాము. ఓకే, ముందుకెళ్తే ఏం చేస్తామంటే ప్లస్ చేస్తాము, వెనక్కి వెళ్తే మైనస్ చేస్తాము. ఇక్కడ 36కి 8 ఎందుకు కలిపామనే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక్కొక్కటికి 4 సంవత్సరాలు, ఇద్దరు కాబట్టి 8 సంవత్సరాలు యాడ్ చేస్తాను. 36 + 8 44, 72 నుంచి 44 మైనస్ చేసి 28. 28 అనేది ఏంటంటే సి యొక్క ప్రస్తుత వయసు, నాకు 8 సంవత్సరాల తర్వాత కావాలి కాబట్టి 28 + 8 చేయాలా, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 36 సంవత్సరాలు మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 24 చూడు, ప్రాబ్లం నెంబర్ 24 చూడు. 5 years ago, the average age of A, B, C and D was 45 years. By including X, the present average of all the 5 is 49 years. Then the present age of X is కావాలి. 5 ఏళ్ల క్రితం A, B, C, D సగటు వయసు 45 సంవత్సరాలు. Xను చేర్చడం ద్వారా మొత్తం 5 యొక్క ప్రస్తుత సగటు వయసు 49 సంవత్సరాలు అయింది. అయితే అప్పుడు ప్రస్తుతం X యొక్క వయసు కావాలి అంటే 5 సంవత్సరాల క్రితం ఇచ్చాడు వాడు. ఈ వాల్యూ అనేది ఇదేంటి అంటే 5 years ago. ఓకే, ఎంతమంది ఉన్నారు 4 members ఉన్నారు. 4 × 45 క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. 4 × 45 చేస్తే మనకి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 180 అండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రజెంట్ కనుక తీసుకున్నాం మనకి ఇది ప్రజెంట్ తీసుకుంటే ఇది 5 × 49 చేయాలా. సో ఈ వాల్యూ ఎంత అంటే ఇది 245. ఇప్పుడు 5 members ఎలా అంటే ABCD, ఏ అనేవాడు, B అనేవాడు, C అనేవాడు, D అని 4 + X యాడ్ అయ్యాడు. ఇప్పుడు ఈ 180 ఉంది కదా,
ఈ 180ని మనం ఇక్కడ తీసుకురావాలమ్మా. 180 5 4 ఎంత 20 కదా. 180 + 20 అంటే ఎంత 200 కదా. ఇది 200 ఇయర్స్. 245 ఏమో 5 మెంబర్స్, 200 ఏమన్నా 4 మెంబర్స్. 5 మెంబర్స్ టోటల్ నుంచి 4 మెంబర్స్ యొక్క టోటల్ మైనస్ చేస్తే మనకు మిగిలేది వాల్యూ అంటే 245 నుంచి 200 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా 45 ఇయర్స్ ఆన్సర్. అంటే 24th ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మనం 20 అనేది ఎందుకు కలుపుతున్నామంటే నలుగురిని 5 సంవత్సరాలు బ్యాక్ నుంచి ప్రజెంట్ తీసుకోవాలి. 4 5 ఎంత 20. 180 + 20 అంటే 200. 245 200 మైనస్ చేస్తే ఎంత 45 ఇయర్స్ ఆన్సర్. అంటే 24th బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 25 చూడు. ద యావరేజ్ ఆఫ్ ఏ హస్బెండ్ వైఫ్ అండ్ దే చైల్డ్ 3 years ago was 27 years and that of wife and the child 5 years ago was 20 years. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద హస్బెండ్ కావాలి. 3 సంవత్సరాల క్రితం భర్త భార్య మరి వారి పిల్లాడి సగటు వయసు 27 సంవత్సరాలు అన్నాడు. 3 సంవత్సరాల క్రితం అండి. ఇది 3 సంవత్సరాల క్రితం. ఇది 3 years ago. చూడు 3 years ago భార్య భర్త మరి పిల్లవాడు అంటే ముగ్గురే కదా. సో కాబట్టి నువ్వేం చేయాలి 3 × 27 చేయాలా. 3 × 27 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 81. అలానే ఇంకోటి ఇక్కడ చూడు ఇక్కడ ఇది 5 years ago. అది 5 years ago తీసుకుంటాం మనకమ్మా. 5 years ago ఎంతమంది ఉన్నారు మనకి 5 సంవత్సరాలు భార్య మరి పిల్లాడి యొక్క వయసు 20 సంవత్సరాలే కదా. భార్య మరి పిల్లోడు మాత్రమే ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనకి 20 రోజులు ఎంత అంటే 40. 2 × 20 క్యాలిక్యులేషన్ చేయాలా. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40. ఇది 81 ప్లస్ ఒక్కొక్కరికి 3 సంవత్సరాలు కలపాలండి. ఒక్కొక్కరికి 3 సంవత్సరాలు అంటే ముగ్గురికి ఎంత 9 సంవత్సరాలే కదా. అప్పుడు 81 + 9 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది ఇది 90 వస్తుంది. ఇది 40 ప్లస్ ఒక్కొక్కరు 5 years అంటే ఇద్దరికి ఎంత 10 కదా. 40 + 10 అంటే ఎంత వాల్యూ ఎంత 50. 90 - 50 చేస్తే మనకి వచ్చే వాల్యూ ఎంతో చెప్పు నాకు. అది 40 ఇయర్స్ ఆన్సర్. అంటే 25th బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఇది 40 ఇయర్స్ ఆన్సర్. ఓకే రైట్. సో ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి తీసుకుంటే మనకు చాలా ఇక్కడ 90లో 50 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 40 ఇయర్స్ మన